కార్యక్రమం. చెన్నైలో పార్టీ అభిమానులు తెలుగువారి కోసం సభ్యత్వాలు అంటున్నారు. తమిళనాడులో ఏంటి టీడీపీ పొలిటికల్ వ్యూహం? ఈ మధ్యన సనాతన ధర్మం అని చెప్పి తమిళనాడు వర్సెస్ ఆంధ్రాగా నడిచే పరిస్థితి. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మన ఏదో కస్తూరి ఏదో తెలుగు వాళ్ళ గురించి మాట్లాడడం, అది ఇది రైట్ టైం అనుకుంటున్నారా? ఆ వ్యాక్యూమ్ ఉందా టీడీపీకి చెన్నైలో? అంటే చెన్నైలో వ్యాక్యూమ్ ఏముంటుంది, ఎందుకంటే అందులో తెలుగుదేశం అని పేరుండగా తమిళనాడులో ఎలా రాజకీయం చేస్తారు? అంతకుముందు భారతదేశం అని పార్టీ పెట్టాలని ఎన్టీ రామారావు ప్రయత్నం కూడా చేశాడు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా పార్టీ ఉనికికి ఒక లెజిటిమసీని ఇవ్వటం కొరకు జాతీయ పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, తెలంగాణ అధ్యక్షుడు పలానా అని ఏర్పాటు కూడా చేసుకున్నారు. అది కేవలం తెలంగాణలో పార్టీకి ఒక ఉనికి లెజిటిమసీ కోసం చేసిన పని తప్ప నిజంగా జాతీయ పార్టీ చేయాలన్న ప్రయత్నం తెలుగుదేశం ఎప్పుడు చేయలేదు. తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఏంటి, తమిళనాడులో ఏంటి, అమెరికాలో కూడా ఉన్నారు తెలుగుదేశం అభిమానులు. సో బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే 100 కార్లతో ప్రొఫెషనల్ డలాస్లు ఉంటాయి. సో అందువల్ల తెలుగుదేశం అభిమానులు అంతటా ఉంటారు. తెలుగుదేశం ఇది పార్టీ, ఒక డిఫరెంట్ పార్టీ. తెలుగుదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది కార్యకర్తలతో కూడిన పార్టీ. మిగతా పార్టీలాగా కేవలం ఒక నాయకుడి పైన ప్రేమతోనూ ఊపుతోనూ ఉన్న పార్టీ కాదు. అఫ్కోర్స్ నాయకుని పాత్ర ఉంటుంది, కానీ ఆ తెలుగుదేశానికి ఉన్న స్వభావం కార్యకర్తలు. అందుకే మీకు ఎన్టీ రామారావు లాంటి వెరీ కెరిస్మాటిక్ లీడర్ పైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుగుబాటు జరిగితే ప్రజలు ఎన్టీ రామారావు వైపు లేరు, పార్టీ ఎన్టీ రామారావు వైపు లేరు. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశమే నిజమైన తెలుగుదేశం అని ప్రజలు తీర్పు చెప్పారు. అందుకే రామారావు బతికుండగా కూడా ఆయన ప్రభావం చూపలేకపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత. తెలుగుదేశం పార్టీ ఇది పార్టీ విత్ క్యాడర్, వెరీ 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 కమిటెడ్ క్యాడర్. అనేక కష్ట నష్టాలకు ఓర్చి పార్టీ కోసం ఎత్తిన జెండా దించకుండా పనిచేసేటువంటి కార్యకర్తన్న పార్టీ. అఫ్కోర్స్ రాజకీయాల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఎప్పుడు మారుతుంటారు. తెలుగుదేశంలో కూడా చాలా నాయకులు మారారు అధికారం లేనప్పుడు. అందుకే భారతీయ జనతా పార్టీ లాగానో కమ్యూనిస్ట్ పార్టీల లాగానో మూల సిద్ధాంతాలు ఉన్న పార్టీలు లాగా ఉండలేవు కదా, అలా పార్టీల్లో కూడా వెళ్ళిపోతున్నారు. కానీ మిగతా పార్టీలు నాన్ ఐడియాలజికల్ పార్టీస్గా వీళ్ళని మనం వర్గీకరించవచ్చు. భారతదేశంలో ఐడియాలజికల్ బేస్ పార్టీ భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీస్. నాన్ ఐడియాలజికల్ పార్టీలో బలమైన శ్రేణులు మీరు ఏ గ్రామమైనా వెళ్ళండి, ఒక 5-6 తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. మీరు అధికారం ఉండని ఉండకపోని, అధికారంతో సంబంధం లేదు. ఇప్పుడు అందుకే ఈ క్యారెక్టర్ తెలుగుదేశమే 10 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయగలిగింది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్బంధం విధించినా కూడా తట్టుకుని మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. ఇది టీడీపీకి ఉన్న క్యారెక్టర్. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న స్వభావం మనకు అర్థమైతే ఉంటుంది. అందువల్ల ఈ లాయల్గా ఉండేటువంటి క్యాడరు బెంగళూరులో ఉంటే అక్కడ మా తెలుగుదేశం జెండా ఎగిరేయాలి, డల్లాస్లో ఉంటే అక్కడ జెండా ఎగిరేయాలి, అట్లాంటాలో ఉంటే ఎగిరేయాలి అని అనుకోవచ్చు చెన్నైలో ఉంటే. కానీ అర్థం అది తెలుగుదేశం పార్టీని అభిమానించే వారి వల్లనే సాధ్యం కాదు కదా. తమిళ ప్రజలు కూడా అంగీకరించాలి కదా. అందులో తమిళనాడులో భాషా ప్రయుక్త రాజకీయం, మన తమిళనాడు తెలుగు ఈ ప్రాంతం అంతా, మీ కన్నడ, ఇక్కడ లాంగ్వేజ్ నేషనలిజం అంట, లింగ్విస్టిక్ నేషనలిజం చాలా బలమైంది. అందువల్ల మీకు తెలుగు ఆధారిత రాజకీయ పార్టీ తమిళ ఆధారిత రాజకీయాల్లో ప్రభావం చూపడం అంత మామూలు విషయం కాదు. ఏదైనా నేషనల్ పార్టీగా ఉంటుంది. అందుకే మన కేసీఆర్ అనుభవం కూడా ఉంది కదా. భారత రాష్ట్ర సమితి పెడతాను అని, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్గా నేను విస్తరిస్తాను అని మహారాష్ట్రలో మీటింగ్లు కూడా పెట్టి అడ్రస్ లేకుండా పోయారు కదా. దేశమంతా విస్తరించడం ఉన్నది పోయి తెలంగాణలో కోల్పోయారు కదా. అందువల్ల ఐ డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఏ పార్టీ నాయకత్వం చేస్తున్న కృషిగా కాదు. అక్కడ లోకల్గా చెన్నైలో ఉన్న అభిమానులు ఎవరైనా కొంత ఉత్సాహాన్ని చూపెట్టవచ్చు అంతే తప్ప తమిళ రాజకీయాల్లో ఏదేదో పాత్ర పోషిస్తాం అని వెళ్ళినట్టుగా కనిపించడం లేదు. ఇక తమిళనాడులో కస్తూరి వ్యాఖ్యలు కావచ్చు, సహజంగానే తెలుగువారిని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా సాటి తెలుగువారుగా రియాక్ట్ అవుతారు కదా. పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ కూడా రియాక్ట్ అయ్యాడు కదా. కస్తూరి వ్యాఖ్యలకు ఎవరు ఒప్పుకుంటారు? అంతఃపుర కాంతల కోసం వచ్చారనేదో చరిత్రలో ఉన్న అంశాన్ని తీసుకొని దాని తెలుగువారి తమిళ సమాజంలో తెలుగువారి పాత్రను కించపరిచేటువంటి పని ఎవరు చేసినా అంగీకరించారు కదా. సార్
సరే, మరొక అంశం, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది జనాభా లెక్కల ప్రకారంగా అన్నది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం.